హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే మొన్న నేను చుట్టి రోజు మనామ పోయినా అన్నట్టు టెంపుల్కి. అయితే ఏమైందంటే పోయినాము, వీడియో తీసుకున్నాం, టెంపుల్కి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, అయిపోయింది. రిటర్న్ వస్తున్నాం, బస్సు మధ్యలో కొంచెం ఇక దగ్గర ఒక 1/2 కిలోమీటర్ ఉంది అన్న టైంలో బస్సు ఆపిండు. ఆపి రెండు బయటకు రండి. ఏమైందరు ఇన్స్పెక్షన్, మనకు టికెట్ చెక్ చేస్తారు కదా, అయితే అట్లా ఆపి అస్సలు చెక్ చేయాలి. రన్నింగ్లో ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. అయితే నాకు అప్పుడు అనిపించడంలో కాదు, అట్లా వేయరు కదా. తర్వాత ఏమంటాడు, బయట దిగేసరికి ఇంకో బస్సు ఉంది దాని వెనుక, దాన్ని ఎక్కిపోర్రి, ఇది ఖరాబ్ అయింది. వారిని అసలు దీనికి వాడు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేసిండు, ఎప్పుడైంది అనేది అసలు అర్థమే కాదు. అయితే నాకు కొంచెం మార్నింగ్ వేరే బస్సు అదే బస్సు వచ్చినప్పుడు సౌండ్ వచ్చింది అన్నట్టు ఒకదానికి. సేమ్ ఇంత మంచిగా ఉండేటివి ఎందుకు ఇట్లా సౌండ్ వస్తుందని నేను అనుకున్నాను. అయితే వెంటనే మనిషి కాల్ చేసి ఇంకో బస్సును రప్పించి దానిలోకి షిఫ్ట్ చేసి చేంజ్ చేశారు అన్నట్టు. అంటే అంత అడ్వాన్స్గా ఉంటారు అన్నట్టు. అయితే ఏం జరిగింది అనేది తెలియకుండానే ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతున్నట్టు, గొడవ జరగకుండా. సో అంత నీట్గా అయిపోయింది తెలుసా. అది వెనక బస్సు వచ్చింది కూడా ఐడియా ఎవరికి లేదు. సో అంత ఫాస్ట్గా అయిపోయింది, అది బాగా నచ్చింది. అంటే కస్టమర్కి, ప్రయాణికులకు ఇబ్బంది కలగద్దు. అలా మన ఎక్కిరు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా సర్వీస్ పర్ఫెక్ట్ చేయాలి. చేయకపోతే వాళ్ళకు ఉంటుంది, మళ్ళీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది కదా. సో అది ఇక్కడ అట్లా ఏం జరగదు, కానీ యాక్షన్ అంటే అట్లా వదిలేసి లేకపోతే వెయిట్ చేయించి, అంటే ఇండియాలో ఉండదా, ఇండియా అంటే ఇండియాలో ఉంటుంది, కానీ అది బాగా టైం పడుతుంది. బస్ ఫెయిల్ అయితే ఇంకో దాన్ని పిలిపించి మళ్ళీ సేమ్ రూట్ కావాలి కదా. సో అవన్నీ ఉంటాయి. సో అది కొంచెం మంచిగా అనిపించింది నాకు. నేను షాక్ అయినా, ఏందబ్బా ఇది. సో తర్వాత ఓహో రిపేర్ బండి స్వామికి చేంజ్ ఎత్తురు అన్నాక లైట్ వచ్చింది అన్నట్టు. అది